ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धधामि భగవద్గీతే భవద్వేషిణి. గీతా బంధువులకు నమస్కారము. కర్మేంద్రియాణి సంయమ్య య అస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. ఇది గత ఎపిసోడ్లో చివరి శ్లోకం. అందులో ఏమంటున్నాడు భగవంతుడు అంటే, అర్జున, ఎవడు కర్మేంద్రియాలను మాత్రమే నియమించి మనస్సు చేత ఈ విషయాలను స్మరిస్తూ ఉంటాడో వాణ్ణి కపటి అంటారయ్యా, మిథ్యాచారి అని అంటారు. వీళ్ళు ఇంద్రియాలను విషయాలకు దూరంగా ఉంచుతారు, కానీ మనస్సు మాత్రం విషయాలని తదేకంగా చింతిస్తూ ఉంటారు. వీళ్లను కపటులు, మిథ్యాచారులు అని చెప్తున్నాడు భగవానుడు. ఇది మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఇప్పుడు కర్మయోగం లోపల 7వ శ్లోకం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగా మసక్తస్స విశిష్యతే. ఎవడు మనసులో ఈ ఇంద్రియముల, ఎవడు మనసుతో ఈ ఇంద్రియముల నియమించి కర్మలు ఆసక్తి రహితుడై ఆచరించునో అతడు శ్రేష్ఠుడందురు. వినవయ్య అర్జున ఓ కుంతి నందన. ఎవడు మనసుతో ఈ ఇంద్రియముల నియమించి కర్మలు ఆసక్తి రహితుడై ఆచరించునో అతని శ్రేష్ఠుడందురు. వినవయ్య అర్జున ఓ కుంతి నందన. శ్రీకృష్ణదేవుని గీతాసారమున్గని పులకరించనే మాతా భారతావనే, పులకరించనే మాతా భారతావనే. అర్జున, ఎవడు ఇంద్రియాలన్నిటిని మనస్సుతో నియమించి ఆసక్తి లేకుండా కర్మేంద్రియాల చేత కర్మయోగం ఆరంభిస్తాడో అతడు శ్రేష్ఠుడు అంటున్నాడు భగవానుడు. గత శ్లోకంలో ఏం చెప్పాడు? కేవలం కర్మేంద్రియాలను మాత్రమే నిగ్రహించి మనస్సు చేత ఇంద్రియ వ్యాపారాలు సాగించేవాడిని కపటి, మిథ్యాచారుడు అని చెప్పాడు గత శ్లోకంలో. ఈ శ్లోకంలో ఏమంటున్నాడు? ఎవడు ఇంద్రియాలను మనస్సుతో నియమించి ఆసక్తి లేకుండా కర్మయోగం ఆరంభిస్తాడో అతడు ఇక్కడ శ్రేష్ఠుడు, ఉత్తముడు అని చెప్తున్నాడు భగవానుడు. ఇక్కడ ఆహారానికి కర్మకు అవినాభావ సంబంధం ఉన్నది, దగ్గరి సంబంధం ఉంది. ఆహారం లేకపోతే మనిషి జీవించలేడు. కర్మ చేయకుండా మనిషి క్షణం కూడా ఉండలేడు. 5వ శ్లోకంలో చెప్పాడు కదా భగవానుడు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత అని చెప్పాడు. మరి అలాగని అడ్డమైన ఆహారం తింటామా? అడ్డమైన కర్మలను చేస్తామా? ఆరోగ్యానికి ఏది శ్రేయస్కరమో అలాంటి ఆహారం తింటాం. సాత్విక ఆహారం తింటాం, మితంగా తింటాం. దాని ఫలం ఏంటి? ఆరోగ్యం. అలాగే కర్మలు కూడా. ఏ కర్మలు పడితే ఆ కర్మలు చేస్తామా? చెయ్యం. విహిత కర్మలే చేయాలి. అవి కూడా ఫలాపేక్ష లేకుండా చేయాలి, ఈశ్వర భావనతో చేయాలి. మరి దాని ఫలమేమిటి? జ్ఞానం, తద్వారా మోక్షం. ఈ సకామ కర్మలు కానీ అహిత కర్మలు కానీ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో గిరగిరా తిరగక తప్పదు.
తర్వాత 8వ శ్లోకం. ఇక్కడ ఏమంటున్నాడు పరమాత్మ? నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ కర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః అంటున్నాడు. నియత కర్మలు నువ్వు చేయుమర్జున, నియత కర్మలు నువ్వు చేయుమర్జున, కర్మ మానుట నీకు తగదు పార్థుడా, కర్మ చేయుటే నీకు శ్రేయమగునయా, కర్మ చేయక దేహయాత్ర సాగదు. శ్రీకృష్ణదేవుని గీతాసారమున్గని పులకరించనే మాతా భారతావని, పులకరించనే మాతా భారతావని. అర్జున, నువ్వు మాత్రం కర్మలు చేయి. కర్మలు మానుట కంటే కర్మలు చేయడమే శ్రేయస్కరం. కర్మ చేయకపోతే దేహయాత్ర కూడా సాగదు అంటున్నాడు భగవానుడు. నది దాటాలని అనుకుంటే నదిలో దిగాలి. కర్మ సుడిగుండం నుండి బయటపడాలనుకుంటే కర్మలు చేయాలి. అక్కడ ఈత వచ్చినాడు నదిలో దిగినా మునిగిపోడు. ఇక్కడ కర్మయోగి కర్మ ప్రవాహంలో ఈదుతున్నా కానీ కర్మ సుడిగుండంలో చిక్కుకోడు. అంటే కర్మల చేత బద్ధుడు కాడు. అయితే మన ప్రమేయం లేకుండానే కొన్ని కర్మలు మన ద్వారా జరుగుతుంటాయి. శ్వాసక్రియ ప్రతి క్షణం నడుస్తూనే ఉంది. శ్వాస గురించి మనం ఆలోచించడం లేదు. శ్వాసించే ప్రయత్నాలు కూడా మనం ప్రత్యేకంగా చేయడం లేదు. కళ్ళపై అదే పనిగా రెప్పలు పడుతూ లేస్తూనే ఉంటాయి. ఇవన్నీ సహజంగానే జరిగిపోతాయి. అందుచేత వాటిని సహజ కర్మలు అంటారు. మూత్రపిండాలు పనిచేస్తుంటాయి, కాలేయం పనిచేస్తుంది, గుండె కొట్టుకుంటుంది. ఇవన్నీ సహజంగానే జరిగిపోతుంటాయి. అందుకే అవి సహజ కర్మలు. ఇవి నడుస్తూ ఉంటేనే జీవనయాత్ర సాగుతుంటుంది. వీటి వల్ల మనిషికి బంధం లేదు, మోక్షం లేదు. ఇంకా మరికొన్ని సహజ కర్మలు ఉన్నవి. ఆహార నిద్రాభయమైదునంచ సామాన్యమేతత్ పశుభిర్నరానాం అంటారు. అంటే భోజనం చేయడము, నిద్రపోవడము, భయపడడం, వంశాన్ని వృద్ధిపరుచుకోవడం, ఇవి మనుషుల్లో జంతువుల్లో సహజంగానే ఉంటాయి. కానీ మానవునిలాగా జంతువులకు కర్మ స్వేచ్ఛ ఉండదు. అవి బ్రతికినంతకాలం సహజ కర్మల మధ్యనే జీవనాన్ని సాగిస్తవి. ప్రత్యేకంగా కోరికలు వాటిలో కదలవు. రాగద్వేషాలకు అవకాశం లేదు కనుక జంతువులకు బంధం లేదు, మోక్షం లేదు. మనిషి అలా కాదు. కర్మ స్వేచ్ఛ ఉంది మనిషికి. ఏది చేయాలి, ఏది చెయ్యకూడదు అనేటువంటి వివేకం ఉంది మనిషికి. మానవులు ఆచరించేటువంటి కర్మలు వివిధంగా ఉంటాయి. దానికి కారణం ఏంటి? దానికి కారణం ఈ వివేకంలో భేదమే ప్రధానమైనటువంటి కారణం. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? అర్జున, నువ్వు నియత కర్మలు చెయ్యి అంటున్నాడు. నియతం కురు కర్తవ్యం కర్మత్వం అంటున్నాడు. గడిచిన శ్లోకంలో కర్మలు చేయకుండా ఎవడు కూడా ఒక క్షణం కూడా ఉండలేడు, ఉండడానికి వీల్లేదు. అది సహజ కర్మల మాట. ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు ఇచ్చినటువంటి ఆదేశం ఏంటి? నియత కర్మల గురించి. నువ్వు నియత కర్మలు చెయ్యి. అది నియత కర్మలు అంటే శాస్త్రాలు నియమించినటువంటి శాస్త్రయుతమైనటువంటి కర్మలు. అవి సకామంతో చేస్తే బంధదాయకాలు, నిష్కామభావంతో చేస్తే మోక్షదాయకాలు. ఈ శరీరాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఎందుకు ఇచ్చాడు? జీవాత్మను పరమాత్మ స్థానానికి చేర్చే యంత్రము ఈ శరీరము. దీన్ని నియత కర్మల ద్వారా ప్రయాణం చేయించాలి. కానీ ఊరక ఉంటే ఈ శరీరం నిరర్థకమైపోతుంది. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అంటాడు కాళిదాసు కుమార సంభవంలో. ఈ ధర్మజీవన యాత్రలో, ఈ మోక్ష జీవన ప్రయాణం లోపల
శరీరమే ప్రధానమైనటువంటి సాధనం. కాబట్టి శరీరాన్ని సార్థక్యం చేసుకోవాలి అంటే మన కర్మలు నిష్కామంగా ఉండాలి. ఈ దేహయాత్ర ఎప్పుడు బయలుదేరిందో, ఎక్కడ శ్రీకారం చుట్టిందో చెప్పలేం. తల్లి గర్భం నుండి కదలి శ్మశాన గర్భంలో ఆగినట్లు తెలుస్తున్నా వాస్తవానికి అది సత్యం కాదు. నేటి దేహానికి అది వర్తించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇవాళ ఈ మనిషి జన్మ ఎత్తామంటే గత జన్మల్లో చేసినటువంటి పాపపుణ్యాల ఫలమే ఈ మనిషి జన్మ. అంటే ఇదివరకే ఎన్నో జన్మలు ఎత్తాం. అందుకే ఈ ప్రయాణం ఎన్ని జన్మల నుండో తెలియదు అర్జున. ఏమి చేయకుండా ఊరుకుంటానంటే నడవదు. జీవిత యాత్ర కోసమైనా కర్మలు చేయాలి, బ్రతుకు తెరువుకైనా కర్మలు చేయాలి, శరీర నిర్వహణకైనా కర్మలు చేయాలి. అయితే అర్జున, కేవలం శరీర నిర్వహణ కోసం కర్మలు చేయాలని చెప్పలేను. జన్మ సార్థక్యం కోసం కర్మలు చేయాలి అని చెప్తున్నాడు. ఇక్కడ స్వధర్మాచరణే నీకు యుక్తం, దాని ద్వారా పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి అంటున్నాడు. చిత్తశుద్ధి లభిస్తుంది, మోక్ష ప్రాప్తి కలుగుతుంది అంటున్నాడు ఇక్కడ. తర్వాత 9వ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచరా. యజ్ఞకర్మలు అవి బంధరహితము, యజ్ఞకర్మలు అవి బంధరహితము, ఇతర కర్మలు భవబంధహేతువుల్. కాబట్టి అర్జునా, నువ్వు సంగముందగా ఆచరణ చేయుమా నువ్వు యజ్ఞకర్మలు. శ్రీకృష్ణదేవుని గీతాసారమున్గని పులకరించనే మాతా భారతావని, పులకరించనే మాతా భారతావని. అర్జున, యజ్ఞం కొరకు కాకుండా ఈ లోకంలో చేసే కర్మలన్నీ బంధాలకు కారణమవుతాయి. కాబట్టి సంగత్వం లేకుండా నువ్వు కర్మలను ఆచరించు అని చెప్తున్నాడు. ప్రపంచంలో 2 రకాల కర్మలు ఉంటాయి. ఒకటి యజ్ఞకర్మలు, రెండవది కామ్యకర్మలు. యజ్ఞకర్మలు బంధరహితము, కామ్యకర్మలు బంధహేతువులు. కాబట్టి అర్జున, నువ్వు యజ్ఞకర్మలను ఆచరించు అంటున్నాడు భగవానుడు. యజ్ఞో వై విష్ణు అంటారు. అంటే విష్ణువు సర్వయజ్ఞ స్వరూపుడు అని అర్థం. అంటే పరమేశ్వరుని కొరకు ఆచరించే ఏ కర్మ అయినా కానీ అవి యజ్ఞకర్మలే. యజ్ఞార్థం అంటే ఈశ్వరార్థం, ఆచరించేటువంటి కర్మ. అలాంటి ఈశ్వరార్థం ఆచరించేటువంటి కర్మ అది బద్ధుణ్ణి చేయదు. యజ్ఞకర్మ కాకుండా స్వార్థపూరిత కర్మలు చేసేవాడు కర్మబంధంలో చిక్కుకుంటారు. మరి కర్మణా బద్ధితే జంతువు అని చెప్తారు కదా, అంటే కర్మలు చేత బద్ధులు అవుతారు అని అర్థం. అది శాస్త్రం చెప్తుంది. అంటే ఇక్కడ యజ్ఞకర్మలు కాదు, యజ్ఞకర్మలు కాని కర్మలతో జీవులు బద్ధులు అవుతారు అని అర్థం. ఇక్కడ యజ్ఞకర్మలతో జీవులు బద్ధులు కారు. కాబట్టి అర్జున, యజ్ఞార్థం నువ్వు కర్మలు చెయ్యి, ఈశ్వర ప్రీత్యర్థం నువ్వు కర్మలను ఆచరించు, ముక్త సంగుడవై ఉండు అంటున్నాడు భగవానుడు. యజ్ఞకర్మలు అంటే నిస్వార్థంగా ఈశ్వర ప్రీత్యర్థం ఫలాశక్తి లేకుండా చేసే ఏ కార్యమైనా కానీ అది యజ్ఞకార్యమే, అది యజ్ఞకర్మే. ఈశ్వర ప్రీత్యర్థం చేసే కర్మ బంధించదు, స్వార్థపూరిత కర్మ అది జీవుణ్ణి బంధిస్తుంది. అలాంటి కర్మలతో నువ్వు కలువకు దూరంగా ఉండు అంటున్నాడు. కర్మలతో ముడిపడితే బంధము, కర్మలతో విడిపడితే మోక్షం. కర్మలతో ముడిపడితే బంధము, కర్మలతో విడిపడితే మోక్షం. ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే
అంటే అవి కూడా ఎలాంటి కర్మలు చేయాలి? విహిత కర్మలై ఉండాలి. అప్పుడు ఈ కర్మల చూత జీవుడు బద్ధుడు కాడు అని అర్థం. తర్వాత 10వ శ్లోకం. సహ యజ్ఞా ప్రజా సృష్ట్యా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వా మేషవోస్తిష్టకామగ్ధుక్. బ్రహ్మదేవుడు సృష్టి చేయు క్రమమున బ్రహ్మదేవుడు సృష్టి చేయు క్రమమున ప్రజల తోడను యజ్ఞ సృష్టి చేసెను. యజ్ఞ కార్యముల్ కోరికలను తీర్చును. ఇది బ్రహ్మ చెప్పిన వృద్ధి చెందు మార్గము. బ్రహ్మదేవుడు సృష్టి చేయు క్రమమున ప్రజల తోడను యజ్ఞ సృష్టి చేసెను. యజ్ఞ కార్యముల్ కోరికలను తీర్చును. ఇది బ్రహ్మ చెప్పిన వృద్ధి చెందు మార్గము. శ్రీకృష్ణదేవుని గీతా సారముంగని పులకరించని మాతా భారతావనే పులకరించని మాతా భారతావనే. అర్జున, ఈ విషయంలో ఒక ఇతిహాసం చెప్తా విను. ఇతిహాసం అంటే ఇతిహాస, ఈ విధంగా వెనుక జరిగిందని చెప్పడమే ఇతిహాసం. ఏమని చెప్తున్నాడు? ప్రజాపతి బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టి చేసేటప్పుడు యజ్ఞాలను కూడా సృష్టి చేశాడు. అంటే యజ్ఞాలను సృష్టి చేసి మన ప్రజలకు తోడుగా ఈ లోకానికి పంపాడు అని అర్థం. అంటే యజ్ఞం మనకు పిత్రార్జితంగా వెంట వచ్చినటువంటి ఆస్తి. మనం పుట్టిన తర్వాత తెచ్చుకున్నది కాదు. కాబట్టి యజ్ఞము స్వధర్మము అనబడింది. ఈ స్వధర్మం మనకు సోదరిలాగా ముందే నిర్ణయమై వచ్చింది. భార్యలాగా మనం నిర్ణయించి తెచ్చుకున్నది కాదు. ప్రపంచంలో పుట్టిన ప్రతి యొక్క వస్తువు యజ్ఞాన్ని ఆచరిస్తూనే ఉన్నది. యజ్ఞం అంటే ఆహుతి, త్యాగము, పరోపకారం, ఇలా అర్థాలు ఉన్నాయి. ఈ బ్రహ్మాండమే ఒక పెద్ద యజ్ఞ వేదిక. ఇందులో ప్రతి వస్తువు వంచన లేకుండా తన వాటాకు వచ్చిన కర్మలతో విశ్వేశ్వరుణ్ణి కైంకర్యం చేస్తూనే ఉన్నవి. సూర్యుడు ఏ మరుపాటు లేకుండా తన ప్రకాశాన్ని లోకానికి ఇస్తున్నాడు. లోకం కోసం ఆయన అపార తాపాన్ని భరిస్తున్నాడు. అంత వేడిమి ఆయనలో ఉండబట్టే మనలో 98.4 degrees Celsius వేడిమి మన శరీరాల్లో మెయింటైన్ అవుతుంది. సూర్యుడు సముద్రాల నుండి నీళ్లు చేది ఆయన ధరాతలానికి ధారపోస్తున్నాడు. ఇంత చేస్తున్న ఆయనకు అహంకారం లేదు, గర్వం లేదు. లోకానికి నేను ఇంత చేస్తున్నాను కదా అని ఆయన ఓట్లు అడగడు. ఇంతకు మించిన యజ్ఞం ఏముంటుంది చెప్పండి. ఇక వాయు విషయం చూడండి, గాలి విషయం. ఒక క్షణం విశ్రాంతి లేదు ఆయనకు. ఆయన విశ్రాంతి పొందితే లోకానికి దీర్ఘ విశ్రాంతి. ప్రతి వాణి ముక్కు దగ్గరికి వచ్చి ఆయన తన సేవలను చెల్లిస్తున్నాడు. మేఘాలను చూడు, భూమిని చూడు, నదులేమి, వృక్షాలేమి, వీటికన్నా కర్తృత్వ బుద్ధి ఉందా? లేదు. అహంకారం ఉందా? లేదు. ఫలాపేక్ష లేదు. ఇంతకంటే పెద్ద యజ్ఞం ఏముంటుంది అర్జున? అలాగే సత్పురుషులు కూడా పరోపకారార్థమే జీవిస్తారు. ఇక్కడ ప్రజాపతి బ్రహ్మదేవుడు ఒక సందేశం ఇచ్చాడు. మీరు ఈ యజ్ఞాల చేత వృద్ధిని సాధించండి అని చెప్పాడు. అది సకాములైన వాళ్లకు స్వర్గాది భోగాలను ప్రసాదిస్తవి, నిష్కాములైన వాళ్లకు అంటే ముముక్షువులకు ముక్తిని అనుగ్రహిస్తవి. అందాల శ్రీలక్ష్మీ వల్లభ, అందాల శ్రీలక్ష్మీ వల్లభ, వెలిశావులే చల్లగా, అందాల శ్రీలక్ష్మీ వల్లభ,
చల్లగా అందాల శ్రీలక్ష్మి వల్లభా. వైకుంఠమందు ఫణిరాజుపై వైకుంఠమందు ఫణిరాజుపై శయనించి ఉన్నావు నీవే నీవే శయనించి ఉన్నావు నీవే నీవే శ్రీలక్ష్మి చెంతగా అందాల శ్రీలక్ష్మి వల్లభా. వెలిశావులే చల్లగా అందాల శ్రీలక్ష్మి వల్లభా. కరుణామయుడవయ్య నారాయణ కరుణామయుడవయ్య నారాయణ ప్రహ్లాదుని బ్రోచావు నీవే నీవే ప్రహ్లాదుని బ్రోచావు నీవే నీవే మా పైన దయ చూపవా అందాల శ్రీలక్ష్మి వల్లభా. వెలిశావులే చల్లగా అందాల శ్రీలక్ష్మి వల్లభా. నీ చూపు కరువైన ఈ లోకము నీ చూపు కరువైన ఈ లోకము నీ జాడలోనే మేము మేము నీ జాడలోనే మేము మేము వెతికాము సర్వదా అందాల శ్రీలక్ష్మి వల్లభా. వెలిశావు